బాస్ సీజన్ తెలుగు 8 మరి ఈ రోజు ఎపిసోడ్ ఎట్లా ఉంది. సో మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చి పడేశారు. దాంతో పాటు మరి ఓజీ వాళ్ళు మరి వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఏ విధంగా అంటే రాయల్ క్లాన్ వాళ్ళకి ఏ విధంగా నామినేషన్ చేశారు, మరి వాళ్ళ నామినేషన్ కరెక్టా ఒకసారి ఓవరాల్ గా రివ్యూ చూసుకుందాం. ఫస్ట్ రోహిణి మాత్రం ఇచ్చి పడేసిందండి యష్మికి. ఏంటంటే ప్రేరణ సంచాలక్ గా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో తను తప్పు చేస్తున్నావు, అది చేస్తున్నావు, నువ్వెందుకు సంచాలక్ ఎందుకు చెప్పలేదు, ఏది పాపం తర్వాత ఏఎం దగ్గర ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి యష్మి చాలా రకాలుగా ఇచ్చేసింది కదా ప్రేరణని. సో దాని గురించి రోహిణి కరెక్ట్ పాయింట్ తిప్పిందండి. చాలా అంటే చాలా కరెక్ట్ పాయింట్. నువ్వేమో తప్పు చేయొద్దు అంటూ తనతోనే తప్పు చేయిస్తున్నా అనేసి కరెక్ట్ పాయింట్ తో మాట్లాడింది. సో పృథ్వీ చాలా కష్టపడ్డాడు అంటున్నావు. సో నబీల్ కాలు దార్చుకొని కూర్చున్నాడు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? మరి అంటే ఆ టైంలో నాకు అట్లా అనిపించింది. అంటే నీ ఇష్టమేనా? అంటే ప్రేరణ సంచాలక్గా చేసింది కరెక్ట్ గా చేసిందని క్లారిటీ ఇచ్చింది. సో తర్వాత విష్ణుకి వేసింది. విష్ణు కూడా అంటే ఫస్ట్ వీక్ లో ఆట విష్ణుది ఇప్పుడు రాను కనిపించట్లేదని అదే సేమ్ నామినేషన్ లో వేసింది రోహిణి యష్మికి, సారీ విష్ణుకి కూడా. సో యష్మి విష్ణు రోహిణి నామినేషన్ చేసేసారు. నెక్స్ట్ గంగవ్వ. సో గంగవ్వ వచ్చి విష్ణుకి వేసింది. ఎందుకంటే 3 వారాల నుండి చూస్తున్నాను. సో గేమ్ అయితే ఆడట్లేదు, సో కాలు చేతులు చక్కగా లేవు, అందుకే నామినేట్ చేస్తాను, సైలెంట్ గా ఉంటున్నాం, ఏం ఆడకుండా అది ఇదని గంగవ్వ క్లారిటీతో ఇచ్చిందనమాట. సో యష్మికి కూడా 8 మంది ఉన్నాం, సో అందరం ఒకటే. సో 8 మంది ఇక్కడ అందరం గేమ్ ఆడడానికే వచ్చాము, అందరం ఒకటే. అందరం ఒకటే అయినప్పుడు అందరు కలిసిమెలిసి తినాలి, ఊరుకోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, టాస్క్లు ఆడాలి, గేమ్ ఆడాలి. అంతేగాని 8 మంది వేరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేది చేయకూడదు. నువ్వు పాలు కూడా టీ కూడా ఇవ్వలేకపోయారు మీరు అని క్లారిటీతో మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేది నువ్వే. గంగవ్వ పాయింట్స్ ఎత్తినప్పుడు పాపం అందరికి ఇవ్వాలి కదా, పాలు అన్ని ఇవ్వాలి కదా, మరి ఎందుకని నువ్వు ఇచ్చేయలేకపోతున్నావు? తర్వాత మమ్మల్ని ఎండబెట్టారని గంగవ్వ అన్నది. సో మొత్తానికైతే అవినాష్ పృథ్వీకి ఎవరికి వేసారు? యష్మికి వేసారు. ఏందండి పృథ్వీకి ప్రభావతి టాస్క్ అప్పుడు బెలూన్ టాస్క్ తప్ప నువ్వెక్కడా కనిపించలేదు. అవును, కరెక్ట్ పాయింట్ తో మాట్లాడాడు అవినాష్. మరి ఎక్కడా టాస్కుల్లో ఈ 2 టాస్కుల్లో తప్ప ఎక్కడా కనిపించలేదు మన పృథ్వీ. సో తర్వాత హౌస్ లో కనిపించలేదు. టాస్క్ కాకుండా ఇంకేం చేసావు అంటే ఇంకేం చేయాలంటే మరి ఇంకేం చేయాలంటే బిగ్ బాస్ అంటే టాస్క్ తో పాటు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేయాలి, గేములు ఆడాలి, డాన్స్లు వేయాలి, స్టెప్పులు వేయాలి, అన్ని రకాలుగా చూస్తేనే బిగ్ బాస్. అంతేగాని నువ్వేం చేస్తావు? వాళ్ళు టాస్క్ ఒకటే ఆడితే సరిపోతుంది. అసలు దేనికి వచ్చావు నువ్వు బిగ్ బాస్ అంటే? విన్ అవడానికి. విన్ అవుతే సరిపోతుందా? అంటే అవును మీరు విన్నావు, నీకు క్లారిటీ లేదు అవినాష్, నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నావు అంటే అవినాష్ కి క్లారిటీ లేకపోవడం కాదు, నీకు క్లారిటీ లేదు పృథ్వీ. ఎందుకంటే అవినాష్ చూసి వచ్చాడు 5 వారాల తర్వాత, నీకు క్లారిటీ లేదు. ఎందుకంటే అవినాష్ చెప్పే పాయింట్స్ నువ్వు అర్థం చేసుకుంటే నీ మైండ్ లోకి ఎక్కితే బుర్ర బాగా పని చేస్తుంది, ఆలోచించుకో. తర్వాత నెక్స్ట్ యష్మికి మణికంఠకు ఫుడ్ ఇవ్వకుండా ప్రతి నామినేషన్ నువ్వే ఉంటున్నావు. మనీని నామినేషన్ చేసినప్పుడు ఇప్పుడు కూడా సో అబ్బా నామినేషన్ చేశారు అబ్బా అనుకున్నావు కదా, మరి ఎందుకు అంతే? అది గ్రెడ్జ్ కాదు, ఎందుకు పెట్టుకుంటున్నావు? అట్లా కాదు, నాకు అక్కడ తేజ గారు నామినేషన్ చేసినప్పుడు అది మంచిగా ఇదనిపించింది అదే. అవును, అందరిని నామినేషన్ చేసినప్పుడు నువ్వెందుకు అబ్బా అనలేదు? మనీని నామినేషన్ చేసినప్పుడే ఎందుకు అన్నావు యష్మి? కానీ నీకు పోయే రోజులు అంటే బయటకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి సాగనంపడానికి రెడీగా ఇటు ఆడియన్స్ ఇటు రివ్యూవర్స్ ఉన్నావు. నువ్వు బయటగా త్వరలోనే వచ్చేస్తావు, ఆ విషయం మాకు అర్థం అవుతుంది, చూసుకో ఒకసారి. తర్వాత మరి ఇంకా ఇంతటితో రాయల్ క్లాన్ నామినేషన్స్ క్లియర్ అయిపోయినాక యష్మి, విష్ణు, సీత, పృథ్వీ ఉన్నారు నామినేషన్ లో. సో నెక్స్ట్ ఓజీ క్లాన్ వాళ్ళు మీ వంతు ఇక ఇద్దరిని నామినేషన్ చేయాలి. ఏది రాయల్ క్లాన్ నుంచి అని అంటే నామినేషన్ షీల్డ్ నైనిక పవన్కి ఇచ్చేసి ఓజీ వాళ్ళు నబీల్ ఏమో మహబూబ్ ని నామినేట్ చేశారు. తర్వాత గంగావని నామినేట్ మహబూబ్ నామినేట్ చేయడానికి అంటే ఎవరు రాగానే వెల్కమ్ చెప్పలేదు, అది చేయలేదు ఇది చేయలేదు అన్నావు కదా, మేము కూడా అదే కొంచెం లేడీస్ తో కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు కదా, మేము కూడా అదే అయిపోయిన తర్వాత గంగవ్వకి అంటే మిల్క్ విషయంలో అంటే ఫుడ్ విషయంలో అది ఇదనేసి గంగవ్వని, కానీ గంగవ్వని నామినేట్ చేసినా ఈసారి గంగవ్వ ఖచ్చితంగా ఎవరు ఎన్ని వీక్లు నామినేట్ చేసినా గంగవ్వ మాత్రం లాస్ట్ వరకు ఉంటదని ఖచ్చితంగా అనిపిస్తుంది నాకైతే. సో మొత్తానికి ఇదంతా అయిపోయిన తర్వాత
మార్కెట్ తెరిచావు పాప ఎత్తుకొని వచ్చారు, ఒక సాల్ట్ ప్యాకెట్ అడిగారు పాప, అన్ని తీసుకొచ్చుకున్నారు, మర్చిపోయి ఉంటారు. ఒక సాల్ట్ ప్యాకెట్ అయితే ఏంది 50,000 రూపాయలు ఒక సాల్ట్ కి ఇవ్వడానికి, అన్ని దాచిపెట్టుకొని కొట్టు మిట్టాడేసుకుంటున్నా, లేకపోతే కొట్టుకుంటావు. ఏమైంది నీకు మాయరాగం బిగ్ బాస్? నాకు అర్థం కావడదా. ఒక సాల్ట్ ప్యాకెట్ కూడా ఇవ్వలేక 50,000 నొక్కావు అంటే ప్రైజ్ మనీ నుంచి, విన్నర్ ప్రైజ్ మనీ నుంచి నువ్వు ఏ తరహాకు డబ్బులు మింగుతున్నావు అక్కడే అర్థమవుతుంది. నీ ప్రమోషన్లు డబ్బులు, ఈ ప్రమోషన్ల బాగా అన్న ఐటమ్స్ వచ్చినాయి, ఇంకెందుకు నీకు? నాకు అర్థం కాదు అసలు. మనిషివా మృగానివా? ఏ మనిషివి అసలు? వాళ్ళకి ఇవ్వచ్చుగా సాల్ట్ ప్యాకెట్స్ ఇవ్వడానికి కూడా చచ్చిపోతున్నావు నువ్వు చివరికి. సరే మొత్తానికైతే అంతేకాదు. మరి లాస్ట్ లో వచ్చేసరికి తేజకి నైనిక పవన్ సీజన్ లో వచ్చారుగా, మరి తేజ నామినేషన్ చేశారు. ఏది? పాత సీజన్ లో. సో ఆ పాత సీజన్ లో వచ్చిన తర్వాత నామినేషన్ అయ్యాను, నామినేషన్ కూడా తేజానే చేశాడు. పాత సీజన్ లో గురించి మాట్లాడారు. దేనికి అంటే జస్ట్ నువ్వు సరిగ్గా వెల్కమ్ ఇది చేయలేదు, సరిగా వంట చేయలేదు, ఆ ఒక్కదానికి నామినేషన్ చేశాను. సో నైనిక పవన్ వెళ్ళిపోయిన చూడు, ట్రోలింగ్ బయట నీకు ఎంత ఇచ్చేస్తుందో, ఎన్ని బూతులు తిడుతున్నారు, అది ఇదని మాట్లాడాడు కదా. దాని గురించి చిన్న టాపిక్ అయితే అది కాస్త గాలి వానలు అయిపోయింది. పాప ఏడ్ చేసింది నైనిక ఏడ్ చేసిన తర్వాత మరి తేజ వచ్చి పాప ఓదార్చారు, అందరూ ఓదార్చారు. సారీ నేను అట్లా ఆ ఉద్దేశంతో లేదు, అది సరే ఇదంతా అయిపోయిన తర్వాత ఇది మొత్తానికైతే మరి ఈ వీక్ విష్ణు, పృథ్వీ, మన ఎవరు విష్ణు, పృథ్వీ, యష్మి, సీత, సో గంగవ్వ, తర్వాత మెహబూబ్ ఉన్నారు. సో మొత్తానికి మరి వీళ్ళల్లో అని అనుకుంటున్నారు. మరి ఓజీ క్లాన్ నుంచి బయటికి వెళ్ళడానికి నాకైతే అనిపిస్తుంది యష్మి గాని మేబీ సీత గాని వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? మరి ఈ వీక్ ఎవరు బయటికి వెళ్తారని అనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరి ఈ రోజు నామినేషన్స్ మీకు ఎలా అనిపించాయి? సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ వీక్ ఎవరు బయటికి వస్తారు, మరి ఇంకా ఏమి చేయబోతున్నారు? అంతేకాదు నవీల్ అంటున్నారు నేను వచ్చిన టాస్కుల్లో వచ్చిన పేపర్ చదవడానికి గౌతమ్ ప్రధానికి వస్తున్నాడు తప్పేం లేదు, ఎవరిది వాళ్ళు ప్రమోషన్ చేయాల్సింది తప్పేం లేదు అనిపించింది. బట్ మరి ఈ వీక్ ఎవరు బయటికి వెళ్తారనుకుంటున్నారు? అది మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.